ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మీ బోటి వారికి శిక్షణ అందించి మంత్రుల దగ్గర పిఏలుగా పెట్టి మంత్రులు యొక్క ఆనుపానులు మీ ద్వారా ఆయనకి అందజేసేవారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది ఆరోపణ ఉన్నది. అంటే వాళ్ళ కదలికల మీద ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మిమ్మల్ని మీ ద్వారా సేకరించేవారు అనేటువంటిది ఒకటి ఉన్నది. అది నిజమేనది. మేము 54 మంది స్టూడెంట్స్ ఉన్న మంత్రులు ఉండేది 20-30 మంది. 20-30 మంది మంత్రులకి రాజకీయ ఒక పిఆర్ఓ లాగా అక్కడ నియమించారు. నియమించినప్పుడు ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ కానీ స్టేట్ క్యాబినెట్స్ కానీ పిఆర్ఓ అనే కాన్సెప్టే ఇప్పుడు అందరికి వచ్చింది. ప్రతి మంత్రి దగ్గర పిఆర్ఓ పనేంటి? మంత్రి చేసేటువంటి పనితీరుని దాన్ని ఆర్టిక్యులేట్ చేసి ప్రజలకి రీచ్ అయ్యేటట్టు దాన్ని ఎఫెక్టివ్ మెకానిజం, ఎఫెక్టివ్ లీడర్షిప్ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. మంత్రి ఇమేజ్ని, పాపులారిటీని పెంచేటువంటి విధంగా తను సంకల్పించారు. ఈ పరిపాలనలో తను కూడా మెళకువలు నేర్చుకుని ఐఏఎస్లు కానీ ఉద్యోగులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ సంబంధాలతోటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఇనుమడింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పెట్టారు. కానీ వాళ్ళకి అసలు గూఢచారులుగా కాదు. ఏ మంత్రి కూడా తన యొక్క ఉన్నటువంటి సహాయకుడు తనకు గూఢచారి అంటే తను చేయదలుచుకుంటే, మెయింటైన్ చేయదలుచుకుంటే తను యాక్సెస్ ఇస్తే తప్ప అతను ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఆ రోజు ఈ పరిపాలనలో అనుభవం, అక్కడ కొన్ని శిక్షణాంశాలలో ప్రావీణ్యం, అట్లాగే రాజకీయాలలో ప్రత్యక్ష భాగస్వామ్యం, అనుభవం, వీటన్నిటితోటి ఉన్న తర్వాత ఇవాళ పూనా ఇన్స్టిట్యూట్లో కానీ ఇవాళ ఎర్రంనాయుడు గారు అబ్బాయి ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మన ఇది అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి ఇటువంటి అశేషన్ గారు పెట్టిన ఇన్స్టిట్యూషన్లో వచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద నుంచే జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్తు ఎన్టీఆర్ గారు పెట్టారు. దాంట్లో ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అవసరం ఇప్పుడు చూశారు కదా అనేటువంటి పరిస్థితుల్లో అమర్నాథ్ ఇటువంటి వాళ్ళందరూ కూడా దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్తు, ఐ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అని చెప్పి చెప్పారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా తను ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మా గురించి అప్పుడు ప్రత్యక్షంగా తను ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకున్నటువంటి సందర్భాలు. అలాంటి గుర్తింపే మమ్మల్ని ఈ తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి మరింత చేరువుగా, నిస్వార్థంగా, కమిట్మెంట్ తోటి పనిచేయడానికి ఇచ్చినందువలన ఆ కమిట్మెంటే ఈరోజు మన ఎదుగుదలకి ప్రతిబంధకం అయిందేమో అని కూడా ఒక్కొక్కసారి నేను భావించవచ్చేమో కానీ, ఎవరన్నా భావించవచ్చేమో కానీ, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా అమర్నాథ్ బాబు వ్యక్తులు ఎంతోమంది, కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో మనము ఒకళ్ళం అవుతాం. ఒక గుర్తింపు లేనటువంటి పరిస్థితి. చేసే పదవి నిర్వహించిన బాధ్యత కాదు, మనకి ఉన్నటువంటి ప్రజలకి వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించగలిగి, ఎక్కువ మందికి పరిచయం కాగలిగేటువంటి మా తల్లిదండ్రులు కూడా ఇంకెంతకాలం నీ యంగ్ ఏజ్లో స్టడీస్ అయిపోయిన తర్వాత సెటిల్ కాకుండా నువ్వు రాజకీయాలకి కమిటెడ్గా నువ్వు వెళ్తా ఉన్నావు, నీకు అంతిమ లక్ష్యం అంటే అరుంధతి నక్షత్రం కనబడదు, కానీ పెళ్ళైన తర్వాత ప్రతి బ్రాహ్మడు అరుంధతి నక్షత్రం అంటే రాజకీయాలు కూడా ఒక అరుంధతి నక్షత్రం కావచ్చు, లేదా సూర్యచంద్రులు కావచ్చు. సూర్యచంద్రులాగా వెలుగుని ఇవ్వచ్చు, వెలుగుని తీసుకోవచ్చు, కానీ కనిపించినటువంటి సుదూర ప్రాంతంలో ఉండొచ్చు. కానీ ఎప్పటికప్పుడు మనకి ఈ సమాజానికి మన పరిచయం చేసి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా అమర్నాథ్ బాబు అంటే ఏ అమర్నాథ్ బాబు అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా, అంటే ప్రజలకు కావచ్చు, కొంతమంది వర్గానికి కావచ్చు, కొంతమంది సమాజానికి కావచ్చు, మనం పరిచయం కాగలిగితే అంతకన్నా ఇంకా తృప్తిని ఏమిస్తుంది? కాకపోతే ఇవన్నీ శాశ్వతం కాదు. నీ ఆయుష్ 100 సంవత్సరాలు, లేకపోతే ఎన్నేళ్ళు ఉంటావో ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఉన్న దాంట్లో తృప్తినిచ్చేటువంటి విధంగా జీవితాన్ని కొనసాగించడం అనేది ఎవరికైనా ముఖ్యం. ఇవాళ ఈ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు ఉండాలి అని ఆయన ఈ తెలుగుదేశం పార్టీని ఇలాగే ముందుకు కొనసాగించాలనుకున్నాం. ఈ నేపథ్యంలో ఎవరెవరికో దేవుడు గాడ్ డిసైడ్స్ వి యాక్ట్ అన్నట్టు మనం ఎక్కడ కూడా చెప్పండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddi Padma, Chairperson of State Women Commission.
For more videos, please subscribe iDream.